మా అన్న వాళ్ళు ఈరోజు చేపలకు వస్తే ఎన్ని చేపలు పడతాయని చెప్పేసి అసలు అనుకోలేదు మేమైతే. ఈ రోజు నేను ఇంటి దగ్గర ఉంటే మా అన్న అయితే కాల్ చేసి మన కొత్త సంఘం వాళ్ళ చెల్లు చేపలు అయితే పడతాం ఇక్కడికైతే రారని చెప్పాడు. చెట్లకు వచ్చిన తర్వాత మా మామని చేపలు చూపిరంటే మిసాలు అయితే మెలేస్తున్నాడు ఇక్కడైతే మా వాడు. సర్లేరా మామ నువ్వు ఫస్ట్ చేపలు చూపిరా అంటే సరే కొద్దిసేపు అయితే ఆగురా వీళ్ళైతే చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత చూపిస్తాను చెప్పాడు. సరే అని చెప్పేసి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత చేపల దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు మా మామ. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా చేపలు అయితే పట్టలేదని చెప్పేసి అనుకున్నాను. నేను అయితే వీళ్ళు చూస్తే చాలా అంటే చాలా ఎక్కువ అయితే పట్టేస్తున్నారు చేపలు అయితే ఇక్కడ. మా మామ చేతిలో ఉండే చేపలు వచ్చేసి ఒక్కొక్కటి 5 కిలోల దాకా అయితే ఉంటాము. వీటిలో మేము చాక్ పీస్ అయితే పిలిచాము. మా సైడ్ అయితే ఈ చేపల పేరు వచ్చేసి చాక్ పీస్ అయితే అని పిలిచాము. మీ సైడ్ అని పిలిచారు కామెంట్ చేయండి. ఇక్కడ మా వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఎక్కువగా అయితే చేయబడ్డాము చాక్ పీస్లు అయితే పడ్డాయి ఎక్కువ. ఇక్కడ చాక్ పీస్లు కాకుండా కొరమేన్లు జిలేబీలు వాలుగులు కూడా అయితే పడ్డాయి మా వాళ్ళకి అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నారు మా వాళ్ళు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయనంత పెద్ద చేపలు అయితే పడ్డాయి మా వాళ్ళకి ఇక్కడ పెద్ద చేపలు అయితే పడ్డాయని చెప్పేసి మా వాడు ఇక్కడ ఈ చేపతో ఆడుకుంటున్నాడు ఇక్కడైతే చూడండి మీరే. ఈ రోజు సాయంత్రం మా వాళ్ళకి పండగ మా చేపలతో ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు మీరు చేపలు పట్టడం ఎంతమందికి ఇష్టం ఒక చిన్న కామెంట్ అయితే చేసాడు మా నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్.